తర్వాత నేను ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులోకి నూనె చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్స్ మనం వేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్, 1 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకుని ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం ఎర్రగైన తర్వాత అందులోకి టమాటా పండ్లు వేసేసాను. అవి బాగా మగ్గనివ్వాలి. టమాటో, ఆనియన్స్ మగ్గనిచ్చిన తర్వాత అందులోకి 1 చెంచా నీళ్ళు నేను అందులోకి వేస్తున్నాను. ఫస్ట్కి అయితే 1 చెంచా బియ్యం తీసుకున్నాను. బియ్యం తీసుకొని నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం అందులోకి 2 చెంచాలు నీళ్ళు పోయాలి. 1 చెంచా బియ్యం అయితే 2 చెంచాలు నీళ్ళు పోయాలి. అందులోకి నేను అందులోకి మనం 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. నేనైతే లావు ఉప్పు వేస్తున్నానండి. లావు ఉప్పు అయితే బాగా ఉంటుంది తర్వాత నానికి. 1 చెంచా అందులోకి వేసుకుంటున్నాను. మనం సరిపడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నేను తట్ట మూస్తున్నాను. అది ఎసురు ఉడికేంత వరకు. ఇదిగోనండి ఎసురు ఉడికింది. అలాగే ఎసురు ఉడికేటప్పుడు మనం అందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యము అందులోకి మనం వేయాలి. మొత్తం మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులోకి మనం ఎసురు ఉడికిన తర్వాతనే మనం వేసుకోవాలి. అన్నీ మొత్తం ఎసురు లేకుండా బియ్యం నానబెట్టుకునేటివి కన్నగా నీళ్ళు ఉంచి అందులోకి వేసుకోవాలి. కొంచెం ఎసురు ఎక్కువైనా మెత్తగా అవుతుంది అన్నం. అలా కాకుండా ఉండాలంటే మొత్తం నానబెట్టుకునే ఎసురు మొత్తం వంచేసి బియ్యం ఒక్కటి దాంట్లోకి మనం నానబెట్టుకునే బియ్యాన్ని మొత్తం అందులోకి వేసేయాలి. నేనైతే అన్నీ వేసేసాను. అంతా కన్నగా వంచేసి ఎసురు వేసేసాను. అంతేనండి. అది ఉడికిన తర్వాత మనకి తర్వాత అన్నం ఎంతో టేస్టీకరంగా ఉంటుంది. దీంట్లోకి